హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్ లేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. సెకండ్ సాటర్డే కదా. ఇంక ఈరోజు లంచ్లోకి ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా అరటికాయ ముద్దకూర అయితే చేస్తున్నానండి. మీరు కానీ ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. అరటికాయ ముద్దకూర చాలా బాగుంటుంది. అరటికాయ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. అలా కాకుండా ముద్దకూరలు అనుకోండి ఎక్కువ ఆయిల్ పట్టకుండా మంచిగా ఆవు పిండి, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక కర్రీతో కూడా పని లేదు. ఆయిల్ కూడా కొంచెం తక్కువే పట్టిద్ది, ఎందుకంటే మనం అరటికాయలను ఉడకపెట్టేసుకుంటాం కాబట్టి. ఉడకపెట్టుకునేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు కానీ వేసుకున్నామంటే ముక్కలకి ఉప్పు బాగా పడుతుందండి. ఇంకా తర్వాత ఈ పచ్చికారానికి 4 ఎండుమిరగాయలు, 4 పచ్చిమిరగాయలు, కొంచెం అల్లం ముక్క, దాంతోపాటు ఎండు కొబ్బరిని అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కచ్చా బిచ్చా అయితే నూరు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నూరడం ఏముందిలేండి, మిక్సీ పట్టేశాను. అలవాట్లో పొరపాటు నూరేసి ఆనేసాను. ఇంకా తర్వాత తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం నూనె, దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరగాయలు వేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కాస్త వేగి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఈ విధంగా అరటికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్క 10 నిమిషాలు మగ్గ పెట్టేసుకొని నూనెలో మగ్గ పెట్టుకున్నామంటే ఇంకప్పుడు తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలండి. అంతే, అరటికాయ ముద్దకూర రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మాత్రం ధనియాలు, జీలకర్ర, ఆవు పిండి అయితే వేసాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేసామంటే సరిపోతుంది. నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది. మీరు కావాలంటే అదొక 1/2 టేబుల్ స్పూన్ కాడికి తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోండి. అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది. తినడానికి కూడా చాలా కమ్మగా అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అసలేంటి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు తెలిసిన వంటలన్నీ చేసేసాను, ఇంక చేయడానికి ఏమీ లేవు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.